అందరికీ నమస్కారం. నేను మీ జై భారత్. జై భారత్, జై జై భారత్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడమే నా యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో జీటీ వర్సెస్ ఆర్సీబీ ఇరు జట్లు తలపడడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి జీటీ కేవలం 155 పరుగులే చేసింది. దాన్ని ఛేదించడంలో మరి బరిలోకి దిగినటువంటి ఆర్సీబీ తడబడుతూ 5 వికెట్లు కోల్పోయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆటతీరును కనబరుస్తూ 50 పరుగులకు పైన చేస్తూ తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ ఇరు జట్ల యొక్క ఆటతీరును చూస్తే మనం ఒకటి తెలుసుకోవచ్చు. ఏంటంటే అది గతంలో పెద్దలు చెప్పిన విధంగా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఏదైతే సామెత ఉందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ జట్టు 155 పరుగులు చేసినప్పటికీ కూడా కింగ్ కోహ్లీ ఆ యొక్క అతి తక్కువ స్కోరుని నిర్లక్ష్యం చేయకుండా అది కూడా మనకు కీలక పాత్రనే, అది కూడా మనకు చాలా కీలకం అని చెప్పి తనదైన ఆట తీరుతో మరి చివరి వరకు ఆడి ఆర్సీబీని గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి ఈ యొక్క కీలక మ్యాచ్ మనకు అదే నేర్పిస్తుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకంటే ఆర్సీబీ ఏదైతే లక్ష్య ఛేదనలో 5 వికెట్లు కీలకమైనటువంటి 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ తన యొక్క ఆట తీరును కొనసాగిస్తూ ఆర్సీబీ యొక్క ఫ్యాన్స్ను నిరాశపరచకుండా ఆర్సీబీ జట్టును గెలిపించడం జరిగింది. అంటే ఎంతైనా సీనియరే కాబట్టి మనం ఈ యొక్క 2 జట్ల మధ్య జరిగినటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో తద్వారా మనం కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఒక సామెతను గుర్తు చేసే విధంగా ఈ మ్యాచ్ ఉందని చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఆర్సీబీ జట్టుకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక నా వీడియో చివరన ఇలా ఉండాల్సింది. జై భారత్, జై జై భారత్, మీ జై భారత్. థ్యాంక్ యూ.